Hello everyone. Instructions for 1000 CBSE schools in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో గల 1000 CBSE స్కూల్స్ కోసం గత విద్యా సంవత్సరం నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దానిలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 10th క్లాసు CBSE బోర్డ్ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది 1000 స్కూల్స్లో. వీటికి సంబంధించి మన రాష్ట్ర అధికారులు జేడీ సార్ అలాగే విద్యాశాఖ అధికారులు చాలా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనలన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది కాబట్టి మీ తాలూకా సందేహాలని ఈ వీడియో ద్వారా కొంతవరకు నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. కొన్ని ముఖ్యమైన పాయింట్లు మనం ఇక్కడ చూసినట్లయితే 10th క్లాస్ తప్పించి CBSE స్కూల్స్లో 9th క్లాస్ వరకు మనం అడ్మిషన్స్ అనేవి ఆగస్టు 31 వరకు మనం చేసుకోవచ్చు. అదేవిధంగా జాయినింగ్స్ విషయంకి వచ్చినట్లయితే స్టేట్ సిలబస్ నుండి CBSE సిలబస్కి జాయిన్ అవ్వడం కోసం ఎవరైనా వచ్చినట్లయితే వారిని జాయిన్ చేసుకోరాదు. అంటే జాయినింగ్స్ లేవు. స్టేట్ సిలబస్ టు CBSE స్కూల్స్కి జాయినింగ్స్ అనేవి లేవు. అదేవిధంగా CBSE స్కూల్ నుండి CBSE స్కూల్కి జాయిన్ చేసుకోవాల్సిన వచ్చిన పరిస్థితిలో 5,000 రూపాయలు 5,000 రూపీస్ చలానా ఆర్ DD తీయవలసి ఉంటుంది. అది తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా హిందీ అనేది మనకి బోధనలో లేనప్పటికీ హిందీ సబ్జెక్ట్కి 3 పీరియడ్స్ని కేటాయించాలి. ఈ 3 పీరియడ్స్ కంపల్సరిగా ఆయా హిందీ ఉపాధ్యాయులు చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా మనం ఆప్షన్ సబ్జెక్ట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వారానికి 4 పీరియడ్లు వేయవలసి ఉంటుంది, 4 పీరియడ్లు బోధించవలసి ఉంటుంది. అయితే మనకి త్వరలో IT ఇన్స్ట్రక్టరు మనకి ప్రభుత్వం కేటాయించింది కాబట్టి అంతవరకు PDF రూపంలో ఉన్నటువంటి IT సిలబస్ని ఆయా ఉపాధ్యాయులతో IFP ప్యానెల్లో వేసి చెప్పించవలసిందిగా మనకి రాష్ట్ర అధికారులు కోరి ఉన్నారు. అదేవిధంగా 10th క్లాసు CBSEలో చదివిన విద్యార్థులకు IIIT సీట్లు తప్పనిసరిగా వస్తాయి. వాళ్ళు కూడా ఎలిజిబులే అనే విషయాన్ని మనకి అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ విషయాల్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోగలరని తెలియజేస్తూ ఉన్నాం. CBSE స్కూల్స్లో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎలాగా ఈ సంవత్సరం నుండి ఈ 1000 స్కూల్స్లో జరగనున్నాయి, వాటి తాలూకా పేపర్లు ఏ విధంగా ఉంటాయి ఏమిటి అనేది ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి పేపర్స్ తీసుకున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలిపి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో పేపర్ 1గా ఇంగ్లీషు, పేపర్ 2 తెలుగు ఆర్ ఉర్దూ ఆ మీడియం మనకి అక్కడ ఉంటుంది. తెలుగు బదులు ఇంకేదైనా తీసుకోవచ్చు. అదేవిధంగా పేపర్ 3 మ్యాథమెటిక్స్, అలాగే పేపర్ 4 సైన్స్, ఇక్కడ ఫిజిక్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ ఉంటాయి. పేపర్ 5గా సోషల్ స్టడీస్ ఉంటుంది. అదేవిధంగా పేపర్ 6 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవలసింది, అధికారులు చెప్పిన ప్రాప్తికి నాన్ లాంగ్వేజ్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ మూడింట్లో విద్యార్థి ఏ రెండింటిలో పాస్ అయినా, అంటే ఏ ఒక్క సబ్జెక్ట్ పోయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాస్ అయినట్లయితే టోటల్గా ఆ విద్యార్థి 10th క్లాస్లో పాస్ అయిన విధంగా గుర్తిస్తారు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ఇది లాంగ్వేజెస్కి ఎటువంటి మినహాయింపు లేదు. లాంగ్వేజెస్ 2 కూడా తప్పనిసరిగా పాస్ అవ్వాలి. IT సబ్జెక్ట్కి పాస్ అయ్యి
నాన్ లాంగ్వేజ్లో ఈ 3 సబ్జెక్టుల్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్లో ఏ 2 పాస్ అయినా టోటల్గా ఆ విద్యార్థి 10th క్లాస్ పాస్ అయినట్టుగా గుర్తించబడతాడు. ఇది అందరూ కూడా గమనించగలరు. అదేవిధంగా పాస్ మార్క్ అనేది ప్రతి సబ్జెక్ట్కి 33 మార్కులుగా ఉంటుంది. 33 మార్కులు వస్తే పాస్. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి ఇంటర్నల్ మార్క్స్ 15 వచ్చాయి, 15 వచ్చాయి. అలాగే రిటర్న్ టెస్ట్లో 18 మార్కులు వచ్చాయి. టోటల్ 33 అయింది కాబట్టి ఆ విద్యార్థి ఆ సబ్జెక్ట్లో పాస్ అయినట్టుగా గుర్తిస్తారు. అంటే ఇంటర్నల్లోని రిటర్న్ ఎగ్జామ్లోని కలిపి 33 మార్క్స్ వస్తే ఆ విద్యార్థి ఆ సబ్జెక్ట్లో పాస్ అయినట్టుగా గుర్తించబడతాడు. ఇది గమనించగలరు. సిబిఎస్ఈ ప్యాటర్న్లో మనం అసెస్మెంట్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పీరియాడిక్ అసెస్మెంట్ అనేది మనం ఇక్కడ చూస్తే ఇది 20 మార్క్స్కి ఉంటుంది. అయితే ఈ పీరియాడిక్ అసెస్మెంట్ అనేది 20 మార్క్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో 4 ఈవెంట్స్ ఉంటాయి, టూల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పెన్ పేపర్ టెస్ట్. ఇది 40 మార్క్స్కి టెస్ట్ పెట్టవలసి ఉంటుంది. అయితే 5 మార్క్స్కి రెడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 40కి మనకి 20 మార్క్స్ వచ్చినట్లయితే దాన్ని 5 మార్క్స్కి ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ మనం చూడవలసి ఉంటుంది. అలాగే యావరేజ్ ఆఫ్ ది 2 టెస్ట్స్ టు బి టేకెన్ ఫ్రమ్ ఫైనల్ మార్క్స్ సబ్మిషన్. అయితే 2 టెస్టులు పెట్టుకోవచ్చు. 2 టెస్టులలో యావరేజ్ తీసుకొని మనం 5 మార్క్స్కి మనం డిసైడ్ చేయొచ్చు. అది ఒకటి. అలాగే మల్టిపుల్ అసెస్మెంట్స్, ఇది కూడా మనకి క్విజెస్, వారల్ టెస్ట్స్, అలాగే కాన్సెప్ట్ మ్యాపింగు, విజువల్ ఎక్స్ప్రెషన్స్, ఈటీసీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. రికార్డ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. దీనికి 5 మార్క్స్ ఉంటాయి. అలాగే థర్డ్ వన్ పోర్ట్ఫోలియో, ఇది కూడా 5 మార్క్స్. క్లాస్ వర్క్, అలాగే పేపర్ అసిస్టెన్స్, అలాగే సెల్ఫ్ అసెస్మెంటు, అలాగే స్టూడెంట్ ఇన్ ద సబ్జెక్ట్, అలాగే రిఫ్లెక్షన్స్, నరేషన్స్, జర్నల్స్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి పోర్ట్ఫోలియోలోకి. ఇవి 5 మార్క్స్కి ఉంటాయి. ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్, ఇది 5 మార్క్స్కి ఉంటుంది. లాంగ్వేజ్ 1 and 2లో అయితే స్పీకింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్కి 5 మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే నాన్ లాంగ్వేజ్ అయితే ల్యాబ్ యాక్టివిటీస్ లేదా యాక్టివిటీస్, ప్రాజెక్ట్ వర్క్, ఇలాంటి వాటికి 5 మార్క్స్ మనం కేటాయించవలసి ఉంటుంది. టోటల్గా 20 మార్క్స్కి మనం ఈ విధంగా ఈ 4 టూల్స్లో కూడా మనం 5 మార్క్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గమనించగలరు. ఈ విధంగా మనకి అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. 6th క్లాస్ టు 8th క్లాస్ వరకు పీరియడ్స్ ఏ విధంగా ఇవ్వాలి, అలాగే 9th క్లాస్కి అయితే ఆయా సబ్జెక్టులో పీరియడ్స్ ఏ విధంగా కేటాయించాలి, 10th క్లాస్కి అయితే ఆ పీరియడ్స్ ఏ విధంగా కేటాయించాలి అనేది క్లియర్గా ఈ టేబుల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి టైం టేబుల్లో దీని ప్రకారం ఆయా పీరియడ్స్ని కేటాయించవలసిన అవసరం ఉన్నది. దీన్ని గమనించగలరు. అసెస్మెంట్స్ అండ్ ఎగ్జామినేషన్స్ 2024 and 25 అకాడమిక్ ఇయర్కి మనకి టెంటేటివ్గా సిబిఎస్ఈ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే పీరియాడిక్ రిటర్న్ టెస్ట్ 1 UT1 అంటాం. ఇది 18/7/24 నుండి 27/24 వరకు మనకి 6th క్లాసు టు 9th క్లాస్ వరకు జరుగుతాయి. అదేవిధంగా 10th క్లాస్కి కూడా. అలాగే పీరియాడిక్ రిటర్న్ టెస్ట్ 2 UT2 అంటాం. ఇది కూడా
9/9/24 టు 11/9/24 వరకు జరుగుతాయి. ఇది కూడా సేమ్ 10th క్లాస్ వరకు, 6th to 10th క్లాస్ వరకు సేమ్ డేట్స్లోనే ఉంటాయి. టర్మ్ 1 చూసుకున్నట్లయితే 21 నుండి ప్రారంభమై 21/10/24 నుండి ప్రారంభమై 28/10/24 వరకు మనకి 6th to 10th క్లాస్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఒకటి గమనించగలరు, 6th to 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే ఎగ్జామ్స్ జరుగుతాయని మనకి రాష్ట్ర అధికారులు మన వెబాక్స్లో కూడా చెప్పి ఉన్నారు, గమనించగలరు. అలాగే PWT3 UT3 28/11/24 నుండి 30/11/24 వరకు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే ప్రీ బోర్డ్ 1 PWT4 UT4 అంటాం. ఇది 2/1/25 నుండి 4/1/25 వరకు జరుగుతాయి, గమనించగలరు. అలాగే ప్రీ బోర్డ్ 2 ఈ ఎగ్జామ్స్ అనేవి ఓన్లీ 10th క్లాస్కే 27/1/25 నుండి 1/2/25 వరకు జరుగుతాయి. అలాగే యాన్యువల్ ఎగ్జామ్స్ టర్మ్ 2 మనం బోర్డ్ ఎగ్జామ్స్ అంటాం. ఈ 17/3/25 నుండి 22/3/25 వరకు 6th to 9th క్లాస్ వరకు జరుగుతాయి. 10th క్లాస్కి మాత్రం మనకి బోర్డు దీనికి డేట్స్ ప్రత్యేకించి ఇవ్వడం జరుగుతుంది. బోర్డు సిబిఎస్ఈ బోర్డు ఇచ్చిన డేట్స్లో ఈ 10th క్లాస్కి యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి, బోర్డు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి, గమనించగలరు. ఈ విధంగా రిటర్న్ టెస్ట్ 80 మార్క్స్కి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్గా ఉంటాయి, గమనించగలరు. ఈ విధంగా ఎగ్జామ్స్ అనేవి ఆయా డేట్లలో జరుగుతాయి. వాటికి అనుగుణంగా సిలబస్ని పూర్తి చేయవలసి ఉంటుంది.